హలో అందరికీ. ఈరోజు నిఫ్టీ పరంగా ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. బేసికలీ ఈరోజు నిఫ్టీ 5,000 సైకలాజికల్ లెవెల్ 23,500 400 అబౌవ్ క్లోజ్ అయింది. సో ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ అని చెప్పొచ్చు. కానీ ఇది ఒక ఇన్వెస్టర్స్ ట్రాప్ అని కూడా కొద్దిగా గమనించుకోవాలి. ఇది ప్రజెంట్ మార్కెట్ అయితే కాషియస్ టు నెగిటివ్ సెంటిమెంట్లోనే ఉంది. ఇప్పుడే తొందరపడి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేవి తీసుకోకండి. బేసికలీ ఇప్పుడు చెప్పాలంటే ఈరోజు రెండు ట్యాంకర్లు స్టేట్ ఆఫ్ హార్మర్స్ నుంచి ఇండియాకి వస్తున్నాయి. సో ఆ ఒక్క పాజిటివ్ సెంటిమెంట్ వల్ల ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొద్దిగా ర్యాలీ చూసినాం. ఇది ఒక రిలీఫ్ ర్యాలీ లాగానే కన్సిడర్ చేయొచ్చు, కానీ ఇది ఒక రివర్సల్ అయితే కనుక మాత్రం కాదు. సో ఈరోజు చెప్పాలంటే నిఫ్టీ 300 పాయింట్స్ రికవరీ జరిగింది. సో అక్కడ నుంచి ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ 4% పడిపోయింది. సో కొద్దిగా భయాలు అయితే తగ్గుతున్నాయి, కానీ ఇంకా ఇన్వెస్టర్స్ అయితే కాషియస్గానే ఉండాలి. ఈరోజు మార్కెట్ మూడ్ పరంగా చూస్తే ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ కాషియస్గా క్లోజ్ అయిపోయినాయి. సో దాని ఎఫెక్ట్ ఈరోజు మార్నింగ్ డౌన్ నెగిటివ్గా ఓపెన్ అయ్యేసి కొద్దిగా స్లోగా రికవర్ అయ్యి చూసాము. అండ్ సెకండ్ హాఫ్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ రెండు షిప్స్ ఇండియాకి రావడం వల్ల కొద్దిగా పాజిటివిటీ స్టార్ట్ అయింది. బట్ ఇది రివర్సల్ అయితే కాదు. కొద్దిగా హోల్డ్ చేసుకోవడం బెటర్. నిఫ్టీ టెక్నికల్గా చూస్తా ఉంటే చాలా లోలో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 21,000 లెవెల్ వరకు కనిపిస్తుంది. సో కాషియస్గా ఉండడం చాలా బెటర్ ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో. తర్వాత ఎఫ్ఐఎస్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 50,000 క్రోర్స్ వాళ్ళు ఈ మంత్లో సెల్ చేశారు. ఇది హైయెస్ట్ సెల్లింగ్ మంత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎఫ్ఐఎస్కి క్రూడ్ ఆయిల్ టెన్షన్స్, డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవ్వడము, తర్వాత ఎఫ్ఐఎస్ మిడిల్ ఈస్ట్ వార్స్, సో ఇవన్నీ టెన్షన్స్ వల్ల వాళ్ళు ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి డబ్బులు తీసుకొని వేసి యుఎస్ బాండ్స్ సేఫ్ అసెట్స్ తోటి మూవ్ చేస్తున్నారు. అలాగే మన డిఐఎస్ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 90,000 క్రోర్స్ వరకు వాళ్ళు బై చేశారు. సింగిల్ హ్యాండ్తో నడిపిస్తున్నారు వాళ్ళు. సో ఎల్ఐసి వాళ్ళు అయితే ఐటీ సెక్టర్ మీద కాంట్రా బెట్టింగ్ కూడా చేస్తున్నారు. అండ్ పిఎస్యు బ్యాంక్ పరంగా చూస్తే అంటే ఈ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న గ్యాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ వార్ ఇష్యూస్ వల్ల రెపో రేట్ కట్ ఉంటుందని యాంటిసిపేషన్ చేస్తున్నారు. సో పిఎస్యు బ్యాంక్స్ కొద్దిగా ర్యాలీ గమనిస్తున్నాము. సో నాస్డాక్ గ్లోబల్ మార్కెట్స్ చూసినట్లయితే నాస్డాక్ 1% డౌన్ అయింది. ఎస్ఎన్పి 500 0.5% డౌన్ అయింది. యుఎస్ మార్కెట్స్ అయితే వీకెండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాషియస్గానే కనిపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 103 ప్లస్లో ఉంది. సో ఇది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. 100 బిలో వచ్చిందంటే కొద్దిగా మనం రికవరీ కొద్దిగా చూసుకోవచ్చు, స్టెబుల్గా చూసుకోవచ్చు. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ దగ్గర ఆల్మోస్ట్ మన ఇండియాకి ప్రభావం, ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఇండియా థర్డ్ ఇంపోర్టింగ్ కంట్రీ ఆయిల్ ఫ్రమ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్. అందువల్ల మన స్టాక్ మార్కెట్స్ చాలా ఎక్కువ దెబ్బతింటున్నాయి దీనివల్ల. సో అందులోనూ ఇప్పుడు యుఎస్ ఐఎన్ఆర్ చూస్తే ₹92 దగ్గర ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోకి పడిపోయింది. ఇది కూడా కొద్దిగా రికవరీ జరిగినట్లయితే ఐటీ సెక్టార్లో కూడా కొద్దిగా పాజిటివిటీ కనిపించుకోవచ్చు. సో డబ్ల్యూపీఐ డేటా చూస్తే 2.13% చేరింది. సో ఇది మంత్లీ రైస్ ప్రకారంగా హోల్సేల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ వల్ల కొద్దిగా కన్సర్న్స్ వస్తున్నాయి. నిక్కై షాంఘై ఇండెక్సెస్ కూడా కొద్దిగా కాషియస్గానే కనిపిస్తున్నాయి. ఈరోజు మార్కెట్ని నడిపించిందని చెప్పాలంటే పిఎస్యు బ్యాంక్స్. ఎస్బీఐ ఆల్మోస్ట్ 2% పెరిగింది. అండ్ హెచ్డిఎఫ్సి కూడా ఆల్మోస్ట్ 3% వరకు పెరిగింది. సో ఇది ప్రజెంట్ ఎందుకంటే బిఐఎస్ స్ట్రాంగ్ బయింగ్ చేస్తున్నారు. ఆర్బీఐ రెపో రేట్ కట్ యాంటిసిపేషన్ చాలా ఎక్కువ జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ కొద్దిగా డౌన్ అయిపోయినా ఆర్బీఐ రేట్ కట్స్ కొద్దిగా కట్ జరుగుతుంది అండ్ యాంటిసిపేషన్ జరుగుతుంది. సో మేబీ దీనివల్ల 0.5 రెపో రేట్ కట్ జరిగిన కూడా కొద్దిగా బ్యాంక్స్ బెనిఫిట్స్ పొందుతాయనే ఉద్దేశంతో పిఎస్యు బ్యాంక్స్ పెరుగుతున్నాయి. సో రిలయన్స్ పరంగా చెక్ చేస్తుంది. రిలయన్స్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆల్ సెక్టర్స్, జియో, టెలికామ్,
ఆయిల్ రిఫైనరీ ఎవ్రీ సెక్టార్లో ఇది ఉంది. దీని హస్తం ఉంది. డేటా సెంటర్లో కూడా దీని హస్తం ఉంది. సో దీనివల్ల ఫ్యూచర్లో ఒక 10 years లాంగ్ టైం చూసుకుంటే ఇది ఒక మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఐటీఐ లిమిటెడ్, ఇది ఒక గవర్నమెంట్ టెలికామ్ ఎక్విప్మెంట్ కంపెనీ. సో ఇక్కడ ప్రెసెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ చాలా అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. డిఫెన్స్, టెలికామ్, పిఎల్ఐసి స్కీమ్స్, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా ట్రాక్ చేయాల్సిన కంపెనీలో ఇది కూడా ఒకటి. కానీ ఫోమోలో కొనుక్కోకుండా స్టాగర్డ్ బయింగ్లో బెటర్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసేలాగా అనిపిస్తుంది. సో సెక్టర్ వైజ్ చూస్తే బ్యాంకింగ్ సెక్టార్లో ఆల్మోస్ట్ 2% పాజిటివిటీ చూసాము. ప్రైవేట్ బ్యాంక్స్లో 0.5 to 1% పాజిటివిటీ చూసాము. ఎందుకంటే డిఐఎస్ బయింగ్, రేట్ కట్స్ రేట్ కట్ ఏమైనా జరుగుతుందనే హోప్తో కండిషనల్ బయింగ్ జరుగుతుంది. ఐటీ సెక్టార్ పరంగా చూస్తే ఐటీ సెక్టార్లో టీసీఎస్లో ఆల్మోస్ట్ 0.05% ఫ్లాట్గానే ఉంది. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ అన్ని ఫ్లాట్గానే క్లోజ్ అయ్యాయి. సో ఫార్మా సెక్టార్ ఇప్పుడు డిఫెన్స్ బయింగ్ జరుగుతుంది. డాక్టర్ దివీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, స్మార్ట్ మైన్ అంతా ఇప్పుడు ప్రెసెంట్ ఫార్మా సెక్టార్, ఎఫ్ఎంసీజీ అండ్ డిఫెన్స్ సెక్టార్ సైడ్ వెళ్తుంది. ఆటో సెక్టార్ పరంగా చూస్తే కొద్దిగా నెగిటివ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పరంగా కాస్ట్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో టాటా స్టీల్స్ టాటా స్టీల్స్ పరంగా చెక్ చేస్తే చైనా వల్ల డిమాండ్ ఇది కాషియస్గానే ఉంది ప్రజెంట్ అయితే. సో ఈరోజు రేపటి నిఫ్టీ లెవెల్స్ కన్సిడర్ చేసినట్టయితే 23,100 నుంచి 22,800 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ పరంగా లెక్కేస్తే నేనైతే బయింగ్ ఆపర్చునిటీస్ కోసం 23,600 అబోవ్ పైన ఉంటేనే నేను కన్సిడర్ చేస్తాను. అంతవరకు అయితే బయింగ్ పరంగా నేను ఏం ఆలోచించాను. ఎందుకంటే చాలా గ్లోబల్ పరంగా చాలా టెన్షన్స్ ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ నాస్డాక్ 500 ట్రాక్ చేయాలి. తర్వాత క్రూడ్ ఆయిల్ మూమెంట్ 100 కంటే తక్కువ ఉందంటే కొద్దిగా మనం సేఫర్ జోన్లో ఉన్నట్టు, కొద్దిగా స్టేబుల్ రైజ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత స్టేట్ ఆఫ్ హార్మోన్స్ కూడా డిప్లొమాటిక్ ఏదైనా డెవలప్మెంట్స్ జరిగితే ట్యాంకర్స్ ఇండియాకి తీసుకురావడం అట్లాంటివి జరిగితే కొద్దిగా బాగుంటుంది. అండ్ ఐఎన్ఆర్ కూడా కొద్దిగా రైజ్ అవ్వాలి. ట్రంప్ ఇరాన్ టాక్స్ కూడా కొద్దిగా పాజిటివిటీకి వస్తే చాలా బాగుంటుంది. తర్వాత రేపు ట్రాక్ చేయాల్సిన ఈవెంట్స్ అయితే ఆర్బీఐ గవర్నమెంట్ స్టేట్మెంట్స్, ఫ్యూయల్ ప్రైసెస్ ఆర్బీఐ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. అండ్ కార్పొరేట్ సెషన్స్ కూడా అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా తొందరలో రిలీజ్ అవుతాయి. సో ఇన్వెస్టర్స్ అయితే తప్పకుండా స్టాకర్డ్గా బై చేసుకోవడం బెటర్. ఇలాంటి సందర్భాల్లో ఎస్ఐపి మోడ్ అనేది చాలా బెస్ట్. ఇప్పటికైతే ప్రెసెంట్ అన్ని స్టాక్స్ మంచి వాల్యూస్లో దొరుకుతున్నాయి కాబట్టి కొద్దిగా వాల్యూ బై చూడగలుగుతాము. సో ఇన్వెస్టర్స్ అయితే ఇప్పుడు తొందరపడి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఏం తీసుకోకుండా కొద్దిగా స్లోగా ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇంకా మార్కెట్ 21,000, 22,000, 1,500 వరకు కనిపిస్తుంది మార్కెట్ నిఫ్టీ. సో మేము ఎంత ఇచ్చినా జస్ట్ అది అనాలిసిస్, ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీ అనాలిసిస్ మీరు చేసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. అండ్ మా వీడియో నచ్చినట్లయితే వీడియో షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. 10 మందికి షేర్ చేయండి.